ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు మరొక ఫ్రూట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ పళ్ళు ఏంటో మీకు ఐడియా ఉన్నాయో? మా సైడ్ అయితే సేబ్కాయలు అని అంటారు, కొన్ని చోట్ల బేరి పండ్లు అని అంటారంట, మరికొన్ని చోట్ల ఏమంటారు పియర్స్ అంటారంట ఈ పళ్ళను. సో ఏదైనా తప్పుగా చెప్తే మాత్రం సారీ, ఏమనుకోకండి. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? ఆడవాళ్ళకి గర్భకోశ సమస్యలున్నా, కళ్ళు చర్మం అంటే అలర్జీ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఫ్రూట్స్ తింటే చాలా మంచిదంట. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఈ ఫ్రూట్ తీసుకోవచ్చు. వయసు పైబడిన వాళ్ళు తీసుకుంటే ఇంకా మంచిదంట అండి. ఎందుకో తెలుసా? జీర్ణం అంటే ఏదైనా ఫుడ్ తిన్నా కూడా తొందరగా అరుగుదలకి చాలా ఉపయోగపడుతుందంట. దీంట్లో విటమిన్స్ ఏమున్నాయో తెలిసేసుకుందామా? దీనిలో విటమిన్ సి, కే ఉన్నాయి. సో పీచు, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అన్ని వయస్సుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా వయస్సుతో సంబంధం లేకోకుండా కూడా ఈ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ని తినడంలో తప్పేముంది చెప్పండి? మరి తినొచ్చు కదా అందరూ. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే నోటి పూత. ఎక్కువ మందికి హీట్ ఎక్కువ అవ్వడం వల్ల నోటిపూత అంటే నోట్లో పగుళ్ళు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ పండు చాలా మంచిది. అంటే ఈ పండు యూస్ చేయడం వల్ల అవి కూడా తగ్గుతాయంట, నోటిపూతకు కూడా. నెక్స్ట్ ఎప్పుడైనా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ ఒక్క కాయ కట్ చేసుకొని మనం ఒక 2 పీసెస్ తిన్నా కూడా స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుందంటండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్లో. నాకే ఆశ్చర్యం వేసింది. గూగుల్లో సెర్చ్ చేసి చూస్తుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా ఈ ఫ్రూట్స్లో. నాకైతే చిన్నప్పుడు ఈ ఫ్రూట్స్ తెస్తుంటే ఏదో అంటే స్వీట్గా, ఒగురుగా, ఏదో ఒగరు ఎక్కువ ఉంటుంది మేము తిన్న ఫ్రూట్స్లో. మా హస్బెండ్ అయితే ఈ ఫ్రూట్ తీసుకొచ్చినప్పుడు ఇది స్వీట్గా ఉంటుంది, ఏం ఒగరుగా ఉండదు, ఒకసారి ట్రై చేయి అన్నారు. ఓకే, చూద్దాం. నాకైతే నచ్చేది కదా అప్పుడు. ఈ బెనిఫిట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత వామ్మో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా ఈ ఫ్రూట్లో, అయితే తిందాం ఒకసారి, ఏముంది చెప్పండి అనిపించింది. ఇంకోటి ఏమంటే ఏమి తిన్నా కూడా అంటే చాలామంది ఎక్కువగా ఫుడ్ తినేసి అయ్యో అరగడం లేదని వాకింగ్ చేయడం, ఇబ్బంది పడడం ఇలా ఉంటుంది. జస్ట్ ఈ ఫ్రూట్ కొంచెం తినండి కట్ చేసుకొని, ఆఫ్టర్ మీకు అలా అరుగుదల లేనప్పుడు ఆ తర్వాత మీకే అర్థమైపోతుంది, ఓకేనా? నాకైతే చాలా అంటే ఇంకా నేను ఇప్పుడు టేస్ట్ అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఈ ఫ్రూట్ తినలేదండి నేను ఇంతవరకు. పెళ్ళికి ముందు తినంటే ఇష్టం లేక తినలేదు. ఇష్టం లేక నాకు ఈ ఫ్రూట్ అంటే అప్పుడు ఇష్టం లేదు. సో అందుకోసమని తినలేదు. సో మా హస్బెండ్ చెప్పినట్టు తీయగా ఉంటుంది అన్నారు. ఒకసారి కట్ చేసి టేస్ట్ చేసి మీకు కూడా చెప్తా, వెయిట్. సో ఇప్పుడు కట్ చేశాను చూడండి. యాపిల్ లాగా ఉంది కదా మొత్తం చూడటానికి. గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా, నేను ఫస్ట్లో నా చేతికి తెచ్చిస్తే గ్రీన్ యాపిల్ ఎందుకు తెచ్చారు అని అన్నా. తర్వాత అనిపించింది ఓకే 1 సెకండ్ నేను టేస్ట్ చేసి మీతో చెప్తా. ఓకే అండి, మా హస్బెండ్ చెప్పినంత తీపి అయితే ఏం లేదు. అంటే నేను చిన్నప్పుడు తిన్న వాటితో పోలిస్తే ఇది కొంచెం బెటర్గానే ఉంది. ఓకే, పర్లేదు, తినొచ్చు. సో ఇంకో విషయం అండి, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట ఈ ఫ్రూట్. వీటిలో ఉన్న విటమిన్స్ వల్ల, పోషకాల వల్ల వెయిట్ లాస్ అంటే కొలెస్ట్రాల్ని కూడా కరిగించడానికి చాలా వరకు ఉపయోగపడుతుందంట. ఫుడ్ తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటారు, అబ్బా ఫుడ్ ఎక్కువ తినకూడదు, ఫ్రూట్స్ తినాలంటే. ఫ్రూట్స్ తినాలి అనుకున్న వాళ్ళు ఈ ఫ్రూట్ తినొచ్చు. మీరు తినే ఫ్రూట్స్లో ఈ ఫ్రూట్ని కూడా జాయిన్ చేసుకోండి, ఓకేనా? ఇన్ని పోషకాలు, ఇన్ని విటమిన్స్ మనకు ఈ ఫ్రూట్లో దొరుకుతున్నప్పుడు మనము తిని మన పిల్లలకి కూడా తినిపిద్దాం. చాలామంది పిల్లలు జంక్ ఫుడ్ అవి ఇవి తినేసి అమ్మ అరగడం లేదు, కడుపు నొప్పిస్తుంది అంటారు నైట్ పడుకునే టైంకి, అవునా కదా? సో ఈ సీజన్లో ఈ పళ్ళు చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఒకసారి మన పిల్లలకి పెట్టి అంటే నైట్లో పడుకునే ముందు ఒక 2 పీసెస్ వాళ్ళకి ఇచ్చి తినమని చెప్పండి. కనీసం 1 పీస్ అయినా తినమని చెప్పండి. ఎందుకంటే కొంచెం లైట్గా 100లో 1% కొంచెం చేదుగా కూడా ఉంది. అంటే అంత కాదు, జస్ట్ అనిపిస్తుంది మనకు. టేస్ట్ చేస్తుంటే ఏదో ఒక ప్లేస్లో అనిపిస్తూ ఉంది. సో అందుకోసమని చెప్తున్నాను. వాళ్ళు ఒకవేళ వద్దమ్మా అని అవాయిడ్ చేసినా కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి
వాళ్ళకి తినిపించడానికి ట్రై చేయండి. మరి ఒక్క కాయ మొత్తం అవసరం లేదు, ఒక పీస్ తిన్నా చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్రూట్లో, ఈ పియర్ అనే ఫ్రూట్లో అంటే సేపుకాయ, బేరి పండు, ఈ ఫ్రూట్లో ఇన్ని పోషకాలు మనకు ఉన్నాయి కాబట్టి మనకు అందుబాటులోనే ఈ ఫ్రూట్ ఉంది. సో అందరూ కూడా తినాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందంట. ఒకసారి ఆలోచించండి. ఓకేనా? మీరు డైట్ చేసే ఫ్రూట్స్లో ఈ ఫ్రూట్ని కూడా జాయిన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి లైక్, షేర్, కామెంట్, హై పాయింట్స్ ఇవి డైలీ ప్రతి వీడియోలోనూ చెప్తున్న ఈ సిస్టర్, మీరు నా కోసం మర్చిపోతే మళ్ళీ అన్ని వీడియోలకు వెళ్ళి ఇచ్చేయండి హై పాయింట్స్, కామెంట్స్, లైక్స్, షేర్స్. ఓకేనా? బాయ్. మళ్ళీ ఇంకొక కొత్త ఫ్రూట్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్ బాయ్.